హాయ్ అండి. ఈరోజు ఒక నాన్ వెజ్ గ్రేవీ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారా? మటన్ గ్రేవీ కర్రీ అండి. వన్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా ఒక బౌల్లోకి వేసుకున్నానండి. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి మటన్ని. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగించి పెట్టుకున్న 3 ఆనియన్స్ని 3 పచ్చిమిరపకాయలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ అంత డీప్గా వేయక్కర్లేదు, కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. ఈ మటన్ కర్రీ కుక్కర్లోనే కాదండి, ఇలా నార్మల్గా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ట్రై చేసి ఒకసారి పెట్టండి. ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడటానికి ఒక చిటికెడు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోమన్నాను కదా, అలా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కారంగా నార్మల్గా తినే వాళ్ళకైతే ఇలా అయితే సరిపోద్ది. నేను చెప్పే విధానంలో అదే ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. అలా వేయించుకున్న తర్వాత 1 కేజీ మటన్ వేసుకొని ఒక స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని మటన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకొని 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ముందుగా మన ఛానల్ చూడటానికి వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను పెట్టబోయే వీడియోలన్నీ ఫస్ట్ మీరే చూడటానికి వీలవుతుంది. 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోని స్టార్ట్ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయ్యేంత వరకు చూడండి. అలా చూస్తేనే మీకు కర్రీ ఎలా చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీ అంతా కంప్లీట్ అవడానికి కొంచెం టైం పట్టుద్ది. కంగారు పడకుండా జాగ్రత్తగా నిదానంగా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొంచెం మసాలా పౌడర్ చల్లుకొని అదే చేత్తోనే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని 2 మినిట్స్ వరకు మూత పెట్టి అలా వదిలేండి. తర్వాత ఇంకేముంటుందండి, వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సంజయ్స్ వంటిల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ బాయ్.